నేనేమీ సాధించలేను అని కృంగిపోతున్నారా? హాయ్, దిస్ ఇస్ ఝాన్సీ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్. నేనేమీ సాధించలేనని మీరు అనుకుంటున్నారంటే మీకు లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిందని అర్థం. అలా వచ్చింది అంటే వాళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళేదో అంటున్నారని విమర్శలు పట్టించుకుంటున్నారని అర్థం. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎందుకు లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే, నాకు ఇంకా ఎంసెట్ ర్యాంక్ నేను కొట్టలేదు అని కొంతమంది, నేను జాబ్ సూట్ అవుతానా అని కొంతమంది నేను అందంగా ఉన్నానా అని కొంతమంది నేనెందుకు పనికిరాను, నా బ్రతికింతే, నా లైఫ్ ఇంతే, నేను ఏమీ సాధించలేను అని కొంతమంది లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు మీ లైఫ్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, చుట్టుపక్కల వాళ్ళు నన్ను హేళన చేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు అని చెప్పి చాలా మంది కృంగిపోతున్నారు. అవన్నీ పట్టించుకోకుండా మీ లైఫ్లో మీరు ఒక సక్సెస్ని రీచ్ అవ్వండి. ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ని రీచ్ అవ్వండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని కప్పలు ఉంటాయి, కొన్ని కప్పలకి పోటీ పెట్టారు. అవి అందులో అన్ని పార్టిసిపేట్ చేసే, అందులో కొన్ని పార్టిసిపేట్ చేస్తున్న వాటిని విమర్శించే, అందులో కొంతమంది ఆగిపోయి, ఒక కప్ప మాత్రం అవేవి పట్టించుకోకుండా బెకబెకమని స్తంభాన్ని ఎక్కింది, సక్సెస్ని పొందింది. ఎందుకంటే ఆ కప్పకి వినపడదు, తనకి చెవుడు. ఆ చోటి కప్పల్లాగా మీరందరూ కూడా మీ సక్సెస్ని, మీ గోల్ని రీచ్ అవ్వ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కాబట్టి ఏదైనా చేయొచ్చు. మీకు ఏ టాలెంట్ ఉందో మీకు మాత్రమే తెలుసు. ఆ టాలెంట్ని పదును పెట్టి మీరు బయటికి తీయకుండా, నేనేమీ సాధించలేను, నేనేమీ చేయలేను, మీకు మీరు కృంగిపోయి లైఫ్లో మీ గోల్ని మీరు రీచ్ అవ్వకుండా లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీకున్న ఆపర్చునిటీస్ని పోగొట్టుకుంటున్నారు. ఇలా కొంతమంది సైకాలజీ సెంటర్లకు వస్తే వాళ్ళు ఏదో అనుకుంటారు, మాకు మెంటల్ ఉందనుకుంటారు, మాకు పిచ్చి ఉందనుకుంటారని చెప్పి అపోహలు పడిపోయి భ్రమలలో ఉండిపోతారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని చూపించుకోరు. ఇలా వాళ్ళు మీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే, మీ లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోయినా, మీ గోల్ని రీచ్ అవ్వలేకపోయినా హోప్తో రండి, సక్సెస్తో వెళ్ళండి. ఎప్పుడు మీ సైకాలజీ సెంటర్ మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వెతుకుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ.